హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాని చాలా సింపుల్గా ఏ విధంగా రెడీ చేయాలో చూపిస్తానండి. ఈ క్యారెట్ హల్వాని పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఫేవరెట్ అండి క్యారెట్ హల్వా అనేది. ఉత్తి క్యారెట్ కూడా మేము కంపల్సరీ తింటామండి. క్యారెట్ అనేది మన ఐస్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి రోజు కూడా మీరు ఒక క్యారెట్ తినడం అనేది అలవాటు చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్యారెట్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఇక్కడ నేను క్యారెట్ హల్వా చేయడానికి అయితే కేజీ క్యారెట్స్ తీసుకున్నానండి. ఈరోజు ఈ క్యారెట్ హల్వాని మా హస్బెండ్ చేస్తున్నారండి. ముందుగా మనం ఈ క్యారెట్ మొత్తం పైన చెక్కు తీసేసుకోవాలి. తీసుకొని తర్వాతకి చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి మంచిగా కడిగేసి ఆ క్యారెట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం బరక రాగా మిక్సీ చేసుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు. ఈ విధంగా చూసారా, మనం ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతకి అందులోనే 2 ఇలాచీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతకి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనం క్యారెట్ని ఫ్రై చేయడానికి తగినంత నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడైతే నేను దుర్గా నెయ్యి వేస్తున్నాను, అదే ఫ్లేవర్ బాగుంటుందని నేను అదే యూస్ చేస్తానండి. తర్వాతకి కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నాకు కొంచెం క్యారెట్ హల్వాలో కిస్మిస్ నచ్చదు కాబట్టి అదైతే స్కిప్ చేశానండి. మీకు కావాలంటే వేసుకోండి. తర్వాతకి అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్నటువంటి అదే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలండి. మీరు ఒకవేళ మిక్సీలో కాకుండా నార్మల్గా తురుముకున్నా ఓకేనండి. కాకపోతే మా హస్బెండ్ ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తారు కాబట్టి తను మిక్సీలో గ్రైండ్ చేశారు. తర్వాతకి ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాతకి ఇక్కడ ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి. అంటే కాచి చల్లార్చిన పాలని మనం ఆ క్యారెట్ ఫ్రై అయిన దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. క్యారెట్ పచ్చి వాసన పోయిన తర్వాతకి మాత్రమే పాలు వేసుకోవాలండి. లేకపోతే మన క్యారెట్ హల్వా అనేది అంత టేస్టీగా ఉండదు. కాబట్టి క్యారెట్ హల్వా చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఆ పాలన్నీ కూడా అందులో మంచిగా క్యారెట్ పీల్చుకునే విధంగా మనం దాన్ని ఫ్రై చేయాలండి. స్టవ్ను కూడా సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, దాంతో నేను షుగర్ తీసుకున్నానండి. ఒక చిన్న అంటే ఒక మ్యాక్సిమము ఒక 100 గ్రామ్స్ కంటే ఇంకెక్కువగానే ఉంటుందండి. మీకు ఇంకా షుగర్ ఎక్కువగా తింటా అనుకున్న వాళ్ళైతే ఇంకా తీసుకోండి. మేమైతే కొంచెం షుగర్ తక్కువగానే తింటాం కాబట్టి తక్కువగానే వేసుకున్నాము. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే షుగర్ ఎక్కువగా తింటే మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి మేమైతే షుగర్ తక్కువగానే వేసుకున్నాము. చూసారు, షుగర్ వేసుకున్న తర్వాత కూడా మొత్తం షుగర్ ఈ విధంగా క్యారెట్లో కరిగిపోయిందో ఆ విధంగా కరగాలండి. తర్వాతకి ఇంకొక 5-10 నిమిషాలు కనుక మనం కుక్ చేసుకున్నట్లయితే క్యారెట్ హల్వా అనేది మనకు రెడీ అండి. చూసిండ్రా, ఆల్రెడీ మొత్తం మనం వేసుకున్న షుగరు పాలు అన్నీ కూడా కలిసిపోయాయి కదా. ఈ విధంగా మనకు అయిన తర్వాతకి పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకేముంది స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవడమే. చూసిరా, ఎంతో ఎమ్మీగా ఉన్నటువంటి క్యారెట్ హల్వా అనేది ఎంత ఈజీగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చో మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ. మనకు తురుముతా ఉంటే ఎక్కువ మనకు టైం వేస్ట్ అవుతుంది కదా. ఈ విధంగా మనం మిక్సీలో వేసుకున్నట్లయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నేనైతే నిజం చెప్తున్నానండి, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయకుండా ఈ క్యారెట్ హల్వానే బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నానండి. అంత ఇష్టం నాకు క్యారెట్ హల్వా అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.